కార్తీక మాసం ఇట్లొచ్చి అట్లా పోయినట్టుగా ఉంది కదా. ఇన్ని రోజుల పూజ ఒక ఎత్తు, ఈ రోజు పూజ ఒక ఎత్తు. ఈ రోజు పోలిపాడ్యమి కాబట్టి గంగలో దీపాన్ని వదులుతారు. ఇన్ని రోజుల్లో ఏదో ఒక రోజు మిస్ అయి ఉంటుంది కదా, అందుకు గాను 31 రోజులకి 31 వత్తులేసి, ఈ రోజువి స్పెషల్గా 3 వత్తులేసి పసుపు కుంకుమతో గంగమ్మని పూజించుకొని దీపాన్ని వదిలేస్తారన్నట్టు. ఇంతకుముందు అయితే నేను శ్రీశైలంలోనో ఎక్కడో ఒక దగ్గర వదులుతుండే, కానీ ఈ ఇయర్ మా ఊరు చెరువులోనే వదిలినాం అన్నట్టు. ఎంత పెద్దగా ఉంటుందో చెరువు చూపిస్తా. ఇంకిద్దరం కలిసి వదిలేసినాం. గంగమ్మ దగ్గర వినాయకుడిని చేసుకొని తనకు పూజ చేసిన తర్వాత ఇంతటితోని కార్తీకం అయిపోయింది కదా. నెక్స్ట్ ఇయర్ కూడా కార్తీక మాసాన్ని మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకొని దీపాన్ని అయితే వదిలిపెట్టినాం. చాలా మంది పోలిపాడ్యమికి చెరువులు అట్లా అవైలబుల్ లేక ఇంట్లోనే ఒక ట్రబ్బులో వదులుతారు. మనకు అవైలబుల్ ఉంది కదా ఎందుకు అన్నట్టు మేము చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి, అక్కడ తిరుగుతున్న కొబ్బరి చిప్పలో దీపం నాదే అన్నట్టు. పాపం కొంతమంది పెట్టగానే మునిగిపోయినాయి, కానీ ఏం చేస్తాం, పెట్టిందే లెక్క కదా.